ఉత్సవాలు మరోవైపు విజయవాడ ఉత్సవం అసెంబ్లీ కూడా జరుగుతుంది. దానివల్ల మొత్తం ఏపీ యాక్చువల్గా ఇది చాలా పెద్ద టాస్క్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. కానీ ఎందుకంటే మాకు ఏదో అంటారు కదా, స్వీయ నియంత్రణ అనేది మాకు కూడా ఉండాలి. సో అది డెఫినెట్గా ఉంది మా పార్టీలోనే, మా ఎన్డీఏ కూటమిలోనే ఉంది. నేను ఎందుకంటే ఇంత ధైర్యంగా చెప్తున్నాను, ఎన్డీఏ కూటమి సభ్యులు మాత్రమే అసెంబ్లీకి వస్తారు కాబట్టి, వేరే వాళ్ళు రారు కాబట్టి అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. అంతే కదా, 11 మంది రారు కదా. సో మేము ఉన్నది మేమే 164 మెంబర్స్. 164 మెంబర్స్ కూడా స్వీయ నియంత్రణతో ఉంటాం, సెల్ఫ్ డిసిప్లైన్లో ఉంటాము. కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఏ టైం స్లాట్ ఇస్తే ఆ టైంలోనే మేము వచ్చి అమ్మవారి తలకి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తాము. నేను మళ్ళీ చెప్తున్నానండి, విత్ కలెక్టర్ గారు, మన ఎంపీ గారు, మా ఈఓ గారు, అట్ ద సేమ్ టైం మా సిపి గారు అందరూ ఇక్కడే ఉన్నారు. సామాన్య భక్తుల దర్శనమే మెయిన్ ఎజెండా. కాబట్టి దానికి ఒక్కొక్క స్టెప్ అంతకే అవసరమైతే మేమైనా కాసేపు తగ్గుతాం, ఇబ్బంది ఏమీ లేదు. అంటే రేపు అసెంబ్లీకి 11 మంది వస్తారు అనుకుంటే, ఎందుకంటే రేపు మధ్యాహ్నం కూడా మీటింగ్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. అవునా, ఏదో మీరు మాకు చెప్తున్న న్యూస్లో అనిపించింది. రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి అందరికీ ఒకటే, ఎమ్మెల్యేగా మనం ఎందుకంటే నుంచొని చాలామంది ఏమో కొన్ని సంవత్సరాలుగా కల ఎమ్మెల్యే అవ్వాలని, ఎమ్మెల్యే అయ్యి ఇంట్లో కూర్చునేదానికి కాదు కదా, అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అందుకే కదా. అన్ని సంవత్సరాలు కలకంటారు, అన్ని సంవత్సరాలు కష్టపడతారు, అన్ని సంవత్సరాలు టైముని ఇంట్లోని పిల్లల్ని అందరినీ దూరం పెట్టుకొని ప్రజాసేవలో ముందుకెళ్తారు. అన్నిటికీ మించి దాని మెయిన్ ఎజెండా ఏంటంటే, దాని మెయిన్ గోల్ ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలి. అదెంత 5 కోట్ల మంది ప్రజల్లోని 175 మందికి మాత్రమే ఉండే అతి అరుదైన అవకాశం అది. ఆ అవకాశం 11 మంది, అఫ్కోర్స్ వాళ్ళు 175 మంది పోటీ చేసినా కూడా 11 మందికే ఆ పార్టీలో అవకాశం వచ్చింది. ఆ 11 మందిని కూడా వచ్చి అధ్యక్ష అనుకునే పరిస్థితి లేదు అంటే ఇంతకు మించి దౌర్భాగ్యం కానీ, ఇంతకు మించి దురదృష్టం కానీ ఆ 11 మందికి కాదు. ఆ 11 మంది అంత దురదృష్టవంతులు పాపం. యాక్చువల్గా లాస్ట్ టైం ఏదైతే ఎజెండా ప్రకారం తీసుకున్నాం అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తాం. అంటే వాళ్ళు ఏ టైంలో వస్తారు అదంతా కూడా మనకు కొంత టైం నుంచి వస్తున్నారండి. అంటే ఫస్ట్ 2 days 3 days వాళ్ళు మ్యాక్సిమం ఉండదు. మనకి మూల నక్షత్రం రోజు తర్వాత 5 రోజులు ఉంటుంది. ఆ 5 రోజులు కొంచెం హెవీగా క్రౌడ్ ఉంటుంది. ఆ టైంలోనే వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ టైంకి డెఫినెట్గా ఈ భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఒకటి, నెక్స్ట్ ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, కాలినడకన వచ్చిన వాళ్ళకి కూడా సపరేట్గా క్యూ లైన్ ఏర్పాటు చేస్తాం. ఓకే డన్, థ్యాంక్ యూ. అని మీరు ఒక నిమిషం, అసలు నీదే ముందేసండి.